హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో అనమాట. సో ఈ రెండు టీమ్స్లో ఏ టీం గెలుస్తుందో క్లియర్ కట్గా చూసేద్దాం. చివరి దాకా చూడండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. మీరు ఏ టీం విన్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మీరు కనుక ఈ సీజన్ ఐపీఎల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఇండియా 11 యాప్ని అయితే వాడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి రిజిస్టర్ అవ్వండి. మీకైతే డైలీ 100% బోనస్లు ఉంటాయి, 35% మ్యాచ్ బోనస్ ఉంటుంది, ఐపీఎల్ బోనస్ ఉంటుంది, చాలా బోనస్ ఉంది. తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. నా సజెషన్ అయితే ఈ ఇయర్ కాదే వెబ్సైట్. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా మ్యాచ్లోకి వెళ్దాం. సో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎల్ఎస్జీ ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది ఆర్ఆర్ పైన. అలాగే పంజాబ్ ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో ఈ పిచ్ అనేది ఏక్నాథ్ స్టేడియం మనకి లక్నోలో జరగబోతుంది. సో ఈ పిచ్ అనేది కంప్లీట్గా బ్యాలెన్స్డ్ పిచ్ అనమాట. యావరేజ్గా ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ చూసుకున్నట్లయితే 149 దాకా స్కోర్ అయితే ఉంది. పిచ్ రిపోర్ట్ కూడా ఎక్కువగా బౌలర్స్కి కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్లేయింగ్ 11 ఆఫ్ లక్నో జైంట్స్ అయితే ఇక్కడ చూపిస్తాను, మీరైతే చూడొచ్చు. సో మెయిన్గా లాస్ట్ మ్యాచ్లో నాకు బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు కేఎల్ రాహుల్ ఒకడు, దీపక్ హూడా, నికోలస్ పురన్ అండ్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీస్ చేసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. స్టిల్ రాజస్థాన్ని బీట్ చేయలేకపోయారు, బట్ సూపర్ నాక్ అయితే అందించారు. నికోలస్ పురన్ అయితే ఒక టైంలో గెలిపిస్తాడు అనుకున్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే దీపక్ హూడా 25 రన్స్ అంత చేశాడు, విచ్ ఇస్ గుడ్. మిగతా బౌలర్స్ బ్యాట్స్మెన్స్ అందరూ డిసప్పాయింట్ చేశారు. నాకు ఎస్పెషల్లీ డిసప్పాయింట్మెంట్లో డికాక్, అలాగే పడిక్కల్, ఆయుష్ బదోని, వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఆడేవాళ్ళు. ఈ మ్యాచ్లో అయితే ఆడలేదు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బ్యాటింగ్ గట్టిగా ఉన్నప్పటికీ ఎవరు పెర్ఫామ్ చేయలేకపోవడం ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్. అది మాత్రం తప్పకుండా కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఈవెన్ కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్లో అసలు మాత్రం ఒకప్పుడు ముంబై తరపున ఆడినప్పుడు బాగానే ఆడేవాడు, ఇప్పుడు కంప్లీట్గా డిసప్పాయింట్ చేస్తున్నాడు. అదైతే కొంచెం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. బౌలింగ్లో చూసుకున్నట్లయితే బిష్నోయ్ ఒక్కడు బాగా వేస్తున్నాడు, నవీనుల్లా హ్యాక్ పర్లేదు. బౌలర్స్ ఉన్నారు కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే కలిగించలేకపోతున్నారు. అది కొంచెం చూసుకోవాల్సిన ఇదనమాట. కొంచెం కరెక్ట్ చేసుకుంటే టీం అయితే బ్యాటింగ్ లైనప్ బాగుంది. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఈ మ్యాచ్లో కొంచెం ఇంప్రూవ్ అయితే మాత్రం తప్పకుండా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు పంజాబ్ ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. శిఖర్ ధావన్ని ఎంత పొగిడినా తక్కువనే నేను అనుకుంటాను, ఎందుకంటే ప్రతి సీజన్లో కన్సిస్టెంట్గా ఆడతాడు. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మినిమం గ్యారంటీ ప్లేయర్ తప్పకుండా ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తాడు. శిఖర్ ధావన్ నుంచి లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి స్కోర్ అయితే చూసాం. తర్వాత శామ్ కరణ్ తన అయిన స్టైల్లో తను చాలా చక్కగా టీంకి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే హర్ప్రీత్ బ్రార్ గురించి చెప్పాలి. బౌలింగ్ విషయంలో చాలా టాప్ క్లాస్ స్పిన్ అయితే వేసారు. ఆర్సీబీ పైన కూడా మంచి వికెట్స్ అయితే తీసుకున్నాడు. అలాగే రబాడా కూడా బౌలింగ్ బాగా వేస్తున్నాడు. రాహుల్ చాహర్ పెద్ద ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. హర్షదీప్ సింగ్ కూడా ఈ మధ్య రన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నాడు, బట్ పర్వాలేదు. సో ఇక్కడ బ్యాటింగ్లో డిసప్పాయింట్మెంట్ బేస్డ్ నాకు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్లో అన్లక్కీగా అవుట్ అయ్యాడని అనుకుంటే సెకండ్ మ్యాచ్లో కూడా పెర్ఫార్మెన్స్ అయితే బాగా చేయలేదు. సో అదైతే కొంచెం ఇబ్బందికరం అనిపిస్తుంది. జితేష్ శర్మ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభసింహరన్ సింగ్ అయితే మాత్రం ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, సెకండ్ మ్యాచ్లో కూడా ఒక 20 పైన స్కోర్ అయితే చేశాడు. లివింగ్స్టన్ కూడా ఇంకా మంచి ఫినిషింగ్ రోల్ అందిస్తే మాత్రం టీం గట్టిగా అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు టీమ్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి నాకైతే. సో నేనైతే లక్నోకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది పిచ్ పైన అని అనిపిస్తుంది, ఎందుకంటే లక్నో ఆల్రెడీ ఇక్కడ చాలా ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా ఆడుంటుంది కాబట్టి లక్నోకి ఫేవర్ చేస్తుందని అనుకుంటున్నాను. సో మీరు ఏ టీం విన్ అవుతుందని అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.